బాయ్ చిన్ బాబు. రన్ రన్ రన్. కేర్ఫుల్గా వెళ్ళు, కొంచెం ఫాస్ట్గా వెళ్ళు, కేర్ఫుల్గా ఉండు. బాయ్ బాయ్. లాస్ట్ నైట్ పవన్కి ఒక వెరీ మైనర్ మినిమల్ ప్రొసీజర్ ఒకటి అయిందండి నెక్ దగ్గర. సో దానివల్ల తను ఇంట్లో రెస్ట్ తీసుకోవాల్సి వచ్చిందనమాట. సో నుష్క కూడా ఆబ్వియస్గా ఇంట్లోనే ఉంది. బట్ ఈరోజు ఏంటో నాకు చాలా చాలా నీరసంగా అనిపించిందండి. సో శరణ్ని పొద్దున్నే లేచి వాడిని పంపించేసిన తర్వాత 1 గంట సేపు నుష్కతో పాటు పడుకున్నాను. బట్ నిజం చెప్పాలంటే నాకు అస్సలు ఆ రోజు లేచి పని చేయాలనిపించలేదన్నమాట. కానీ మనం ఒకరోజు రెస్ట్ తీసుకుందాం అని బెడ్ మీద పడుకుంటే ఇక్కడ మన వెనకాల చాలా పనులు ఆగిపోతాయి కదా. అండ్ నుషిక ఈరోజు ఇంట్లోనే ఉంది కాబట్టి నేను అస్సలు పడుకోలేను. యూజువల్గా బయట వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే పాప పెద్దదైపోతుంది కదా, మీకు ఎందుకు అంత పని ఉంటుంది, కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటారు. కానీ నిజానికి పిల్లలు పెద్దయ్యే కొద్దీ వాళ్ళ అవసరాలు మారుతుంటాయండి. అందులోనూ స్పెషల్ చిల్డ్రన్ ఉన్నప్పుడు మనకి రోజు రోజుకి ఇంకా పని పెరుగుతుంది కానీ తగ్గదనమాట. నిజం చెప్పాలంటే నాకు ఒళ్ళు నొప్పులు ఉన్నాయనో లేక పని ఎక్కువైందనో వచ్చే అలసట కంటే కూడా ఈ మైండ్లో ఉండే ప్రెషర్ వల్ల ఎక్కువ అలసట అనిపిస్తుంది. మనం ఫిజికల్గా రెస్ట్ తీసుకుంటున్నా మన బ్రెయిన్ మాత్రం ఎప్పుడు రన్ అవుతూనే ఉంటుంది. ఈరోజు తన మూడ్ ఎలా ఉంది, ఇప్పుడు తనకి ఏం వంట చేసి పెట్టాలి, నెక్స్ట్ ఈ యాక్టివిటీ చేయించాలి, ఏ లీజర్ యాక్టివిటీస్ చేయించాలి, ఎక్సర్సైజ్లు చేస్తుందా చేయదా, సో ఇలాంటివన్నీ మైండ్లో ఎప్పుడు రన్ అవుతూనే ఉంటాయి కాబట్టి సో మైండ్ ఎప్పుడు అలర్ట్గానే ఉంటుంది. ఒకవేళ నేను బలవంతంగా రూమ్లోకి వెళ్ళి లాక్ చేసుకొని పడుకుందామనో అలా రెస్ట్ తీసుకుందామనో ట్రై చేసినా కూడా నా మనసంతా తలుపు అవతలే ఉంటుంది అనమాట. అమ్మో నువ్వు ఏం చేస్తుందో, ఒకవేళ మెయిన్ డోర్ ఓపెన్ చేసి బయటకు వెళ్ళిపోయిందేమో, లేదంటే ఏమైనా తొంటరి పని చేస్తుందేమో అని చెప్పేసి నా మైండ్లో రకరకాల ఇవన్నీ థాట్స్ అన్నీ వస్తూనే ఉంటాయి అన్నమాట. సో అందుకే మనకి సిక్ డే లేదా లీవ్ తీసుకునే ఆప్షన్ ఉండదు. ఒంట్లో బాగోలేకపోయినా లోపల ఎంత నీరసంగా ఉన్నా మొహం మీద నవ్వు మెయింటైన్ చేసుకుంటూ అంతే ఓపికగా మన పనులన్నీ చూసుకోవాలి. చాలామంది నన్ను అడుగుతుంటారు, మీకు ఎంత ఓపిక అండి సుమతి గారు, అసలు నుషికాని శరణ్ని ఇల్లు గార్డెను ఇవన్నీ ఎలా చేసుకుంటారండి, మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు అని చెప్పి అడుగుతారు. నాకేం ఇవన్నీ పుట్టుకతోనే ఇంత ఓపిక అయితే డెఫినెట్గా రాలేదండి. మన పరిస్థితులను బట్టి మన పిల్లల కోసం మనమే ఓపికను తెచ్చుకోవాలి. ఎందుకంటే మనం కాకపోతే ఇంకెవరు చూసుకుంటారు చెప్పండి. మన పిల్లలకి మనమే సర్వస్వం. అందుకే నేను ఎప్పుడు ఒక విషయం అలవాటు చేసుకుంటా, మనకి లాంగ్ బ్రేక్స్ ఎలాగో దొరకవు కాబట్టి రోజంతట్లో దొరికే చిన్న చిన్న గ్యాప్స్లోనే రిలాక్స్ అవ్వాలి. అండ్ తను ఏదైనా యాక్టివిటీలో బిజీగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఒక 5 నిమిషాలు కూర్చొని కాఫీ తాగడమో లేదంటే కాసేపు నా కోసం ఆ టైంని అలా స్పెండ్ చేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటానన్నమాట. సో తల్లి బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత బయటికి వెళ్ళడానికి ఐరన్ డ్రెస్ అయితే వేసేసుకుందండి, ఆ బ్లూ కలర్ డ్రెస్సు. సో నేను చెప్పాను ఇంట్లో ఉంటున్నావు ఈరోజు ఎక్కడికి వెళ్ళట్లేదంటే మళ్ళీ కాసేపటికి ఆ డ్రెస్ ఇప్పేసి ఈ పింక్ డ్రెస్ అయితే వేసుకుందనమాట, నైట్ వేరు. సో మీకు తెలిసిందేగా ఇంట్లో ఉంటే ఇంకా అది ఎక్కడొకటి ప్లాన్స్ వేస్తూనే ఉంటుందన్నమాట. సో ఆ తర్వాత నేను ఇంకా జ్యూస్ కోసం మళ్ళీ కూరగాయలు తెప్పించుకొని అవన్నీ పీల్ చేసుకొని కట్ చేసుకొని కొంచెం సాల్ట్ వాటర్లో ఒక 15 మినిట్స్ దాకా ఇలా నానబెట్టుకుంటున్నానండి. ఆ తర్వాత అయితే జ్యూస్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ కనిపించే వేస్ట్ అంతా కూడా మన గార్డెన్లోకి వెళ్ళిపోతుంది, కంపోస్ట్లోకి. సో అది అయిపోయిన తర్వాత ఇంకా నుష్కాని పవన్ దగ్గర ఇంట్లో పెట్టేసి నేనైతే గార్డెన్ దగ్గరికి వెళ్ళానండి. సో చెప్పాను కదా ఎంత నీరసంగా ఉన్నా కూడా గార్డెన్ని వదలలేను. ఎందుకంటే మళ్ళీ ఒక్కరోజు నేను నీళ్లు పోయకపోతే మొత్తం గార్డెన్లో మొక్కలన్నీ చచ్చిపోతాయి అనమాట, చాలా మట్టికి వాడిపోతాయి. సో అంతా చేసి నేను ఊరికే వృధాగా చేసినట్టు అవుతుంది అనమాట. సో అందుకని ఎంత నీరసంగా ఉన్నా కూడా మ్యాక్సిమమ్ నేను కానీ పవన్ కానీ ఎవరో ఒకళ్ళం వెళ్తాము. కానీ ఇప్పుడు నాని వర్క్ చేసుకోవాలి కాబట్టి తనకు కూడా ఆప్షన్ లేదు వెళ్ళడానికి. సో అందుకని నేనే వెళ్ళానండి తోటకు వెళ్ళి ఇంకా అక్కడ చిన్న చిన్న హార్వెస్ట్లు ఉంటే చేసుకొని అండ్ అలాగే వాటరింగ్ కూడా చేసుకొని ఇంకా తర్వాత ఇంటికైతే వచ్చాను. ఇక్కడ ఫస్ట్ టైం అండి మన తోటలో ఫస్ట్ టైం అనమాట దొండకాయలు. సో నాటు దొండకాయలు నేను దుంపలు తెచ్చి పెట్టుకున్నాను. సో ఇవైతే ఒక 4-5 మాత్రం రెడీ అయినాయి అండి. సో 4-5 వచ్చినా ఐఎమ్ హ్యాపీ. యాక్చువల్గా ఈ ఒరిజినల్ నాటు దొండ కోసం ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను. లక్కీగా ఒకళ్ళ దగ్గర దుంప దొరికిందనమాట, తెచ్చి పెట్టుకున్నాను, సర్వైవ్ అయింది. సో బ్రతికింది, మనకి ఇప్పుడు కాయలు కూడా కాస్తుంది. సో ఫస్ట్ హార్వెస్ట్ అండి మన నాటు దొండకాయ. ఇది యాక్చువల్గా బాగా ఊరుతుందండి. ఇదిగోండి ఇక్కడ కూడా పిందెలు ఉన్నాయి, ఇవైతే వదిలేస్తున్నాను నేను. ఇదిగోండి ఇలా. అండ్ అలాగే మన పొడవు దొండకాయ అనమాట, అంటే పెన్సిల్
పెన్సిల్ దొండ నాటు దొండ లాస్ట్ టైం కూడా చెప్పాను నేను మీకు. ఇందులో 2 రకాల దొండకాయలు ఉన్నాయండి. సో 2 వెరైటీస్ అయితే మనకి కాపు అయితే స్టార్ట్ అయింది. ఇదిగోండి బాగున్నాయి కదా. ఇక్కడ వచ్చేసి మన స్వీట్ నిమ్మ అండి. సో ఇది కూడా ఫస్ట్ కాపు అనమాట మన తోటలో. స్వీట్ నిమ్మ ఫస్ట్ టైం పండినవి. ఇదివరకు అంతా 1-2 సార్లు ఊరికే పిందెలు వచ్చి రాలిపోవడం. సో ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయిందనమాట మొక్క పిందెలు రాలకుండా ఉంటున్నాయి అనమాట మంచిగా. అంటే మొక్క బలం పుంజుకుంది. సో చూడండి ఇంక ఇది కాయడం మొదలు పెట్టిందంటే ఇలా గుత్తులు కాసేస్తుంది. సో ఇదిగోండి ఇక్కడ ఒక కాయ ఉంది. ఇవి ఇంకా నేను చెట్టుకే పండాలని వదిలేసానండి. ఇక్కడ ఒకటి ఉంది. మొత్తం 4 కాయలు వచ్చినాయి మనకి. ఇది తొక్కతోనే తినేసేది. మీరు చాలామంది గార్డెనర్స్ దగ్గర చూసే ఉంటారు. ఇది స్వీట్ నిమ్మ అంటే ఇది ఇంక ఇలాగా తొక్కతో కూడా తినేసేవచ్చు అనమాట. తీగా ఉంటుంది. 4 కాయలు వచ్చినాయి. ఫస్ట్ హార్వెస్ట్ అండి ఇది. ఇవి మల్టీ కలర్ కార్న్ అండి. చూసారా స్టార్ట్ అయినాయి. చూడండి మోస్ట్లీ ఇలా పర్పుల్ కలర్ వస్తుంది అనుకుంటా కండి. అందుకని చూడండి పైన ఇవి పర్పుల్ కలర్లో ఉన్నాయి. ఇవి పర్పుల్ కలర్లో ఉన్నాయి కాబట్టి యూజువల్గా వైట్గా ఉంటుంది ఇది. సో మల్టీ కలర్ అనమాట. చూడండి బీస్ చూసారా ఎలా ఉన్నాయో, పాలినేట్ చేస్తున్నాయి. కనబడుతుందా? ఇక్కడ పాలినేట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ పాలిన్ అంతా వీటి మీద పడింది అనుకోండి, కుచ్చుల మీద. ఎంత పడితే అంత మనకి కంది గింజలు ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి ఇంకోటి వస్తుంది. ఇదైతే వైట్గా ఉంది చూసారా. ఇదేంటి వెరైటీగా వస్తుంది, ఏంటిది వైట్గా ఉంది. ఇవన్నీ మల్టీ కలర్ కార్న్ అని వేసానండి. మేబీ ఒకటి ఒక కలర్ వస్తుందేమో తెలియదు. మరి గోంగూర ఉందండి. గోంగూర హార్వెస్ట్ చేస్తాను. అండ్ అలాగే మన చుక్కకూర పాలకూర కూడా ఉన్నాయి. సో చుక్కకూర చూస్తే ఆల్రెడీ పూత వచ్చేస్తుంది. సో అలా పూత రాకూడదు అనమాట. సో అందుకని చుక్కకూర కూడా హార్వెస్ట్ చేస్తాను. లాస్ట్ టైము ఇక్కడంతా క్లీన్ చేసి తోటకూర అండ్ చుక్కకూర వేసానండి. ఏం తేడా ఏందో రాలేదు. సో మళ్ళీ తోటకూర విత్తనాలు చుక్కకూర విత్తనాలు మళ్ళీ ఇక్కడ బాగు చేసి అయితే చల్లుకుంటాను. సో ప్రస్తుతానికి ఈ పూట ఈ చుక్కకూరను పాలకూర ఈ గోంగూర ఇదంతా హార్వెస్ట్ చేసి ఇంటికి తీసుకెళ్ళిపోతానండి. యాక్చువల్గా నాకు ఎక్కువే షేర్ చేస్తాను. రమ్య మేడం తీసుకుంటారు నా దగ్గర ఆకుకూరలు అవన్నీ వెజిటేబుల్స్. సో ఆవిడకి కూడా షేర్ చేస్తాను. ఇంకా నైబర్స్కి కూడా షేర్ చేస్తాను. తోటలో పని చేసి రావడం ఒక పని అయితే, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కోసుకున్న కూరగాయలు అన్నింటినీ కూడా సార్ట్అవుట్ చేసుకోవడం ఇంకా చాలా పెద్ద పని అండి. నేను ఇంటికి రాగానే మళ్ళీ వేస్ట్ చేయకుండా కూరగాయలన్నీ ఎక్కడికక్కడ సెగ్రిగేట్ చేసేసుకుంటాను. అండ్ ఆకుకూరలు పెంచడం ఈజీనే కానీ బట్ అవి కోసుకున్న తర్వాత ఇంటికి తీసుకొచ్చి వాటిని సార్ట్అవుట్ చేసి సెగ్రిగేట్ చేసి వాటిని వాష్ చేసి స్టోర్ చేసుకోవడం చాలా పెద్ద పని అండి. సో ఇదిగోండి ఇదంతా ఇలా సార్ట్అవుట్ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ అలాగే కొంచెం గోంగూర కూడా వచ్చింది కదండి, అది కొంచెం నూనె వేసి ఉడకబెట్టేసుకొని నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటానమాట. తోటలో వస్తున్న శంకుపూలు అండి. డీటాక్స్ వాటర్ కోసం నేను 2 వచ్చినా 3 వచ్చినా నేను నీడకు ఆరబెట్టేసుకొని ఇలా సేవ్ చేసుకుంటున్నాను. అండ్ ఇవి వచ్చేసి సీడ్స్ స్టోర్ చేస్తున్నానండి. ఇవి వచ్చేసి బ్లాక్ పర్ల్ చిల్లీ సీడ్స్ అండ్ ఇవి వచ్చేసి బ్లాక్ బుల్లెట్ చిల్లీ అనమాట. సీడ్స్ కూడా ఇలా సేవ్ చేసి పెడుతున్నాను. మనకు ఫ్యూచర్లో అవసరమైతే మళ్ళీ మనం కొత్త మొక్కలు వేసుకోవడానికైనా ఎవరికైనా ఇవ్వడానికైనా ఇలా వచ్చినప్పుడు సీడ్స్ కూడా సేవ్ చేస్తూ ఉంటానండి. అండ్ మీ అందరికీ తెలిసిందే కదండి, నుషికాకి ఈవినింగ్ టైంలో ఎక్సర్సైజ్లు అయితే చేపిస్తున్నాను. సో ఈరోజు యానిమల్ వాక్స్ చేయమంటే అస్సలు చేయనని మొండికేసేసింది అనమాట. సో నాకు కూడా పొద్దున్నుంచి నీరసంగా ఉంది, నాకు కూడా అంత మనసు పెట్టలేదు కాబట్టి ఇంకా టీవీలో ఎక్సర్సైజ్లు పెట్టేసి ఒక 1 అవర్ నుంచి 1.5 అవర్ పెట్టానండి. అందులో అది రిగరస్గా చేసింది ఒక 30 to 40 minutes మేబీ రావచ్చు. సో ఇలా పెట్టేశాను అనమాట. ఇంకా అది టీవీలో చేసుకుంటూ ఉంది. పక్కనేమో శరణ్ బాబు పెయింటింగ్ యాక్టివిటీ చేసుకుంటూ ఉన్నాడనమాట. సో ఎంత నీరసం వచ్చినా కూడా వీళ్ళతో యాక్టివిటీలు చేయించాలండి. ఎందుకంటే మళ్ళీ నుషికాకి స్లీప్ డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది. మేము ఎంత రోజు ట్రై చేస్తున్నా కూడా మళ్ళీ నుషికాకి ఆన్ అండ్ ఆఫ్ స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటూనే ఉంటుంది అనమాట. మళ్ళీ ఇవన్నీ అయిపోయిన తర్వాత నైట్ బెడ్ ఎక్కిన తర్వాత డీప్ కంప్రెషన్ కంపల్సరీ చేస్తామండి. మళ్ళీ దానికి ఒక్కోసారి బాగా ఎక్కువ ఇవ్వాలనిపిస్తుంది అనమాట. అప్పుడు పిలుస్తుంది మళ్ళీ మమ్మ కమ్ మసాజ్ మై లెగ్స్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది అనమాట. మళ్ళీ అప్పుడు ఒప్పుకున్నా లేకపోయినా లెగిసి దానికి డీప్ కంప్రెషన్ ఇచ్చి పడుకోవాలి. సో ఇలా గడుస్తూ ఉందండి ఈ రోజైతే పర్టికులర్గా నాకు. సో మన ఛానల్లో నా వీడియోస్ చూస్తున్న వాళ్ళలో చాలామంది స్పెషల్ మామ్స్ ఉన్నారండి. సో మామ్స్ అందరికీ చెప్తున్నాను, మనందరికీ కూడా హైస్ అండ్ లోస్ డేస్ ఉంటాయి. ఒకరోజు మనకి మనసు అస్సలు ఉండదు పని చేసుకోవాలని. సో దానివల్ల మీరు గిల్ట్ అయితే తీసుకోవద్దు. అయ్యో ఈరోజు నేను పట్టించుకోలేదే పిల్లలని మీరు అసలు అనుకోవద్దండి. సో మీ అందరి
బాధ నాకు అర్థమవుతుంది, నాలాంటి బాధ మీరు కూడా పడుతున్నారు. సో ఒక్కో రోజు మనకు కూడా నీరసంగా ఉంటుంది, మనం మనుషులమే, రోబోట్లు అయితే అసలు కాదు. కాబట్టి రెస్ట్ తీసుకోవడంలో అస్సలు తప్పు లేదు. సో ఎటువంటి మీరు గిల్ట్ తీసుకోకుండా మన పిల్లల కోసం మనం చేసేది చాలా బియాండ్ వెళ్ళి మనం చేస్తున్నాము. సో దానికి అందరం సంతోషపడదాం, ఒకళ్ళనొకళ్ళు చూసి కంపేర్ చేసుకోకుండా ఎవరికి వాళ్ళు మన పిల్లలకి మనం చేసేది చాలా ఎక్కువే అనమాట. సో దాట్స్ ఆల్ ఫర్ ద వీడియో అండి. వీడియో కనుక మీకు నచ్చితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.